ఒక నిమిషం ఒక నిమిషం సార్. అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అయితే రాజధాని డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అది నాకు తెలియదు. యాక్చువల్గా అయితే 3 పోయి 1 వచ్చింది. గజెట్ నోట్ కూడా వచ్చేసింది అంటున్నారు. చూసాం మేము న్యూస్లో, పేపర్లో అన్నింటిలో చూసాం. కానీ అది డెవలప్మెంట్ అనేది మాకు తెలియదు. ఇప్పుడు వరకు పరిపాలన అంటే పర్వాలేదు అనుకుంటున్నాం మేము. అంటే ఈ 2 ఏళ్ల పరిపాలనతో మీరు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అంటే ఇప్పుడు గ్యాస్ అందుతుంది బాగానే, మరి అమ్మఒడి అవి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నారు. టిట్కో ఇళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్లో అవుతున్నాయి. కొత్తగా ఏమి లేవు ప్రస్తుతానికి. కొత్త అంటే సార్ సూపర్ 6 అయిందా, అమలైందా? సూపర్ 6 అయ్యిందని వాళ్ళు చెబుతున్నారు. నాకు తెలియదు. నాకు సూపర్ 6లో నేను లేను. యాక్చువల్గా సూపర్ 6లో నాకేం అందలేదు. అంటే మీకు వృద్ధాప్య పింఛన్ కూడా ఏమి అట్లాంటివి నాకేం రాలేదు. సూపర్ 6లో నేను లేను. మరి ఎవరికి అందిద్దో నాకు తెలియదు. అందుతుందని వాళ్ళు పేపర్ ప్రకటనలో ఉంది. అది అందే ఉంటుంది. మీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ మహిళలకి అందాల్సిన భద్రత అలాంటివి ఏమి అందట్లేదా? మరి భద్రత అంటే ఆడవాళ్ళకి బాగానే ఉంది భద్రత. అంటే ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇలాంటివి. ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉందిగా, ఉంది. అదే టికెట్ అయితే తీసుకోవట్లేదు. టికెట్ ఇస్తున్నారు కానీ మనీ తీసుకోవట్లేదు. మీ పిల్లలకి సార్ స్టూడెంట్ వృత్తి ఇలాంటివి ఏమైనా పొందుతున్నారా మీ ఇంట్లో? పిల్లలకి జాబ్ ఉందమ్మా. జాబ్ ఉంది కాబట్టి ఇంకా లేని వాళ్ళ సంగతి నాకు తెలియదు. మా పిల్లలకి జాబ్స్ ఉన్నాయి. సార్ మీది రైతువారి కుటుంబమా? రైతువారి. మరి రైతు భరోసా ఇవేమన్నా? రైతు భరోసా నాది కొంచెం ఐటీ రిటర్న్స్ కూడా ఉంది. నాకు ఐటీ రిటర్న్స్ వలన రైతు భరోసా పడల ఈసారి. అంతకుముందు పడింది, పోయిన ఎకనామిక్ ఇయర్లో పడింది, మొన్న పడలేదు. సార్ మొత్తానికి జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? పరిపాలన అంటే రాజకీయ నాయకులు అందరూ ఒకటే. ఎవరి పరిపాలన అయినా ఒకటే రకం. అడ్మినిస్ట్రేషన్ అదే. డబ్బులు మన నెత్తి మీద పడతాయి కానీ ఎవరి నెత్తి మీద పడవు. అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. ఎలా అయినా నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అదైతే నాకు తెలియదు. అంచనా నాకు తెలియదు. మనం పొలిటికల్ వాళ్ళం కాదు కాబట్టి జనరల్గా చెబుతున్నాం అంతే. పొలిటికల్ లీడర్స్ కాదుగా మేము. ఓకే సార్, థ్యాంక్ యూ.